ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహన్వాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం. ఈరోజు వేమన జయంతి. యోగి వేమన, మనం చిన్నప్పటి నుంచి వేమన పద్యాలు చదువుకున్నాం. వేమన శతకం ఆయన యొక్క జన్మదినం జనవరి 19వ తారీఖు. ప్రపంచ కవుల్లో సోక్రటీస్ ఎలాగో తెలుగు సాహిత్యంలో వేమన కూడా అలాంటి వాడే. ఒక తాత్విక చింతన కలిగిన వాడు సోక్రటీస్ కదా. అలాగే చక్కటి తాత్వికమైనటువంటి విశేషాలన్నీ కూడా పద్యాల రూపంలో, అందులో కూడా చిన్న కంద పద్యాల్లో పెట్టేశాడు. సత్యాన్ని నిర్భయంగా చెప్పాడు. 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి సిపి బ్రౌన్, మనం చెప్పుకున్నాం సిపి బ్రౌన్ గురించి కూడా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచ కవుల్లో సోక్రటీస్ ఏ విధంగా గొప్పవాడో తెలుగు సాహిత్యంలో వేమన కూడా అలాంటి వాడు అనేటువంటి గొప్ప విషయాన్ని సిపి బ్రౌన్ ప్రతిపాదించాడు. వేల సంఖ్యలో ఉన్నటువంటి వేమన గారి పద్యాలను సేకరించి వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ప్రపంచ సాహితీ యవనిక మీద వేమన గారికి ఒక అద్భుతమైన స్థానం కల్పించారు సిపి బ్రౌన్. అక్షరం అనే ఆయుధంతో సామాజిక విప్లవం తెచ్చినటువంటి సహజ కవి, ప్రజా కవి వేమన గారు. సాధారణంగా కవులు అంటే సామాన్యులకు అందనటువంటి, అర్థం కానటువంటి అత్యున్నత సాహితీ విలువలు ఉన్నటువంటి సాహిత్యం రాస్తారు అనుకుంటారు. కానీ వేమన గారు అలా కాదు. ప్రతి వ్యక్తి యొక్క నోటి మీద సహజంగా పలికేటటువంటి అద్భుత సాహిత్యాన్ని ఇచ్చారు. విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి మకుటంతో ఇప్పటి తరానికి కూడా చిరపరిచితమే. అంటే ఇప్పటికీ కూడా తెలుగు వాచకాల్లో కొన్ని పద్యాలైనా సరే ఉంటూ ఉన్నాయి వేమన శతకం నుంచి. అంటే దాని అర్థం ఏంటి? వేమన గారి సాహిత్యానికి అంత జీవం ఉన్నదని అర్థం చేసుకోవాలి. వేమన శతకంలో ఒక్క పద్యం కూడా రానటువంటి తెలుగువాడు ఉండడు అంటే అదేం పెద్ద అతిశయోక్తి కానే కాదు. తరగతి గది నుంచి తాత్విక చర్చల వరకు, పల్లె పదాల నుంచి మేధావుల యొక్క గోష్ఠుల వరకు వేమన పద్యం ఒక వేదంలాగా మారుమోగుతూనే ఉంటుంది. వేమన 17వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన అసలు పేరు కుమారగిరి వేమారెడ్డి. ఆయన అన్న పేరు అనవేమారెడ్డి. ఆయన ఒక ప్రాంతానికి పరిపాలకుడుగా ఉండేవాడు అన్నయ్య. ఎప్పుడైతే అన్నయ్యకి సంపాదన ఉందో బాగా, తమ్ముడు వేమన విలాసాల మధ్య పెరిగాడు. యవ్వనంలో వేమన ప్రాపంచిక సుఖాలకి లోనయ్యాడు. అయితే తన వదిన గారి యొక్క మాటల ప్రభావంతో, తన గురువైనటువంటి అభిరామయ్య మార్గదర్శకత్వంలో ఆయనలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానోదయం కలిగింది అని చరిత్ర చెబుతుంది. ఆ తరువాత ఆయన విలాసాలను విడిచిపెట్టాడు. సత్యాన్ని అన్వేషించే ఒక యోగిగా మారారు. ఆయనే వేమన యోగి. సమాజంలో ఉన్న కుళ్ళుని, కుతంత్రాన్ని, మనుషుల యొక్క వేషధారణలో ఉండే మోసాన్ని గమనించినటువంటి వేమన గారు అప్పటి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యంగా యావత్ భారతదేశం పర్యటించాడు. ఈ క్రమంలోనే ఆయన సామాన్యుడి యొక్క భాషలో పద్యాలు అల్లడం మొదలుపెట్టాడు. వేమన గారి సాహిత్యం అంటే ఆట వెలది పద్యాలే ఉంటాయి, చిన్న పద్యాలు.
పండితులకే పరిమితమైనటువంటి కవిత్వాన్ని సామాన్యమైనటువంటి పామరులైనటువంటి ప్రజల చెంతకు చేర్చిన ఘనత వేమన గారిది. సుమారుగా 3000 పద్యాలకు పైగా రచించారు. ప్రతి పద్యం చివర మకుటం విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది ఉంటుంది. ఈ మహాత్ముడి యొక్క పద్యాల్లో కేవలం నీతి మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత మౌఢ్యం మీద తీవ్రమైనటువంటి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వేమన గారు తన జీవితాంతం ప్రజల కోసమే జీవించారు. సత్యశోధనలో భాగంగా ఆయన కటారుపల్లిలో సజీవ సమాధి చెందాడు. సజీవ సమాధి మామూలు విషయం కాదండి. ఒక యోగిగా ఉండేవాడు మాత్రమే, ఒక అవధూతగా ఉండేవాడు మాత్రమే అలాంటి మహత్తర కార్యం చేయగలుగుతాడు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వేమన గారిని ఉద్దేశించి ఉత్సవాలు జరిపిస్తారు. ఇక్కడ నేటికి సమాధి యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయి. వేమన గారు కవిగా కాకుండా రాయలసీమ, కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో దేవుడుగా పూజ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ బెంగళూరులో ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో వేమన గారికి దేవాలయం ఉంది. వారి జయంతి, వర్ధంతి ఈ రెండింటి పేరుతోటి వేలాది మంది తోటి కర్ణాటకలో దశాబ్దాలుగా అనేక ప్రాంతాల్లో ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వేమన పేరును కూడా అనేక మంది నేటికి పెట్టుకుంటూ ఉన్నారు. నదులన్నీ ఒక్కటే కానీ పేర్లు వేరు కదా. ఆవులు రంగులు వేరే కానీ పాల రంగు ఒక్కటే, తెలుపు అనేటువంటి వేమన తత్వం నేటికి కూడా సమాజాన్ని యొక్క శాంతికి మూలాధార సూత్రం ఉంటుంది. సమాజంలో వేళ్ళూలుకున్నటువంటి సంప్రదాయాలు మేలు కంటే కీడు చేస్తున్నాయని వేమన గారు భావించారు. సంప్రదాయం మంచిదే కానీ అది దుస్సంప్రదాయంగా మారకూడదు, మూఢ విశ్వాసంగా మారకూడదు, అంధవిశ్వాసంగా మారకూడదు. అది ప్రమాదకరం అవుతుంది. వేమన గారు ఒక ప్రపంచ మానవుడే. సంస్కృత పదాల భారంతో నలిగిపోతున్నటువంటి తెలుగు కవిత్వాన్ని జనబాహుళ్య భాషలోకి మళ్లించి దానికి కొత్త రక్తాన్ని ఎక్కించినటువంటి ఘనత వేమన గారిదే అంటే ఎక్కడ అతిశయోక్తి లేనట్టే. పండితుల యొక్క గదుల్లో బందీ అయిపోయినటువంటి తెలుగు పద్యానికి ఆ సంఖ్యలను తెంచి దానికి స్వేచ్ఛను ప్రసాదించినటువంటి వాడు వేమన గారు. వేమన గారి పద్యాల్లో సరళత్వం ఉంటుంది, ఆలోచనల్లో ఉండే గాంభీర్యం కూడా అద్వితీయంగా ఉంటుంది. వేమన గారు ఒక డెమోక్రాటిక్ పొయెట్ అంటారు, అంటే ప్రజాస్వామిక కవి అని. ఆయన పద్యం ఒక క్లాస్ రూమ్ కాదు, అది ఒక ప్రజాక్షేత్రం, అది ఒక విశ్వవిద్యాలయం. సమాజం అనేటువంటి రోగికి ఆయన పద్యం ఒక చేదు గుడిక లాంటిది అనే అభిప్రాయం కూడా అనేక మంది ప్రముఖ విమర్శకులు తమ అభిప్రాయం చెప్పారు. ముఖ్యంగా ఆరుద్ర గారు చెప్పిన మాటది. ఆచార్య ఆరుద్ర వేమన గారి కవిత్వంలో ప్రధానంగా కనపడేది సత్యం. అందువల్ల సత్యం ఎప్పటికీ కూడా శిథిలం కాదు. అందుకని నేటికి కూడా ఆ పద్యాలకి పదును తగ్గలేదు. వేమన గారు కేవలం నీతి పద్యాల యొక్క కవి మాత్రమే అనుకుంటే పొరపాటు పడ్డట్టే. గొప్ప హేతువాది, యోగి, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి ఆధునిక కవులు వేమనను తమకు గురువుగా భావించారు. వేమన గారు ఇందాక చెప్పుకున్నట్టు ఒక ప్రపంచ మానవుడు, కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు. ఆయన కీర్తిని అజరామరం చేసినటువంటి వాడు సిపి బ్రౌనే. ఎందుకంటే ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు, ప్రపంచ భాష ఇంగ్లీష్. వేమన గారి పద్యాల్లోని సామాజిక స్పృహ ఇవాళ ఆధునిక తరానికి ఆదర్శమని శ్రీశ్రీ మహాకవి చెప్తారు. వేమన ఒక నిప్పు కణిక.
సమాజంలో ఉన్న కుళ్ళును కడిగి వేయటానికి ఆయన తన పద్యాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఐక్యరాజ్య సమితి వేమనని ప్రపంచ కవుల జాబితాలో చేర్చింది. వేమన గారు బోధించినటువంటి సత్యాలు ఏ ఒక్క మతానికో, దేశానికో, ప్రాంతానికో పరిమితం కానే కావు. ఆయన పద్యాల్లో ఉండేటటువంటి సమత, మమత, మానవత్వం, ఇటువంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సర్వకాలాలకి సరిపోతాయి. షేక్స్పియర్, సోక్రటీస్, కన్ఫ్యూషియన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కవులతో సమానమైన గౌరవం వేమన గారికి దక్కింది. వేమన పద్యాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదండి. ఇందాక మనం చెప్పుకున్నాం. ఆయన సందేశాలు ఐరోపా దేశాల్లోని మేధావులను కూడా ఆకర్షించింది. యూరప్ దేశాలు అంటే ముఖ్యంగా లండన్లోని బ్రిటిష్ వాళ్ళ లైబ్రరీలో కూడా వేమన పద్యాల ప్రతులు భద్రం చేశారు. యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థ వేమన గారిని గుర్తించినప్పుడు తెలుగు నేల మీద ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేది ఆ మహనీయుడికి మనం ఇచ్చే కనీస గౌరవం. మా చీరాల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా, కొత్తలు బ్రహ్మారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ వేమన గారి జయంతి ఉత్సవాలు. కర్ణాటక రాష్ట్రంలో మాత్రం వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గతంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా వేమన గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలి అని అనేక మంది కోరుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వేమన గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రాతస్మరణీయుడే. ఎందుకంటే ఎవరు ఏ ఉపన్యాసాలు చెబుతున్నా వేమన గారి పద్యాలు ఉటంకించకుండా చెప్పే అవకాశం ఉండదు. అటువంటి నిత్య సత్యాలు వారు ప్రతిపాదించారు పద్యాల్లో. ఆ తర్వాత సుమతి శతకం కూడా ఉన్నది మనకు, బద్దెన గారు అనుగ్రహించింది. అందులో కేవలం నీతి పద్యాలు మాత్రమే ఉంటాయి సుమతి అనే శతకంలో. కానీ ఇక్కడ కులాలని, మత విద్వేషాలని, ఇటువంటివన్నీ కూడా ఖండించాడు. చిత్తశుద్ధి ఉండాలి అంటాడు. ఇప్పుడు చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని కూడా నిష్కర్షగా చెప్పాడు. గంగిగోవు పాలు గరిటెడైనను నేమి, కడవడైననేమి కరము పాలు, చిత్తశుద్ధి కలుగు శివ పూజ మేలురా అంటాడు. అలా ఎన్నో పద్యాలు ఆణిముత్యాల్లాంటివి, గుళికల్లాంటివి మన సమాజంలో ప్రజల యొక్క నాల్కల మీద నాట్యం చేసే పద్యాలు వేమన గారు మనకు అందించారు అంటే మన తెలుగు జాతి చేసుకున్నటువంటి గొప్ప సుకృతమని అనుకోవాలి. మొదటి జీవితం ఆయన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది వాళ్ళ వదిన గారు చాలా అద్భుతంగా యోగి వేమన గురించి కూడా మన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఆ సినిమాలో కూడా చూపించారు. కాబట్టి అటువంటి వేమన గారిని స్మరించుకునేటటువంటి రోజు ఈరోజు. అందువల్ల ఈ విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మన యొక్క మోహనవాణి ఛానల్ ద్వారా. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.